హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామండి వీడియోలో. చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు తీసుకుందామండి. పచ్చిమిరపకాయలు 5, ఉల్లిపాయలు 5, టమాటాలు 2, ఇవన్నీ కూడా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం చికెన్లోకి కొన్ని పచ్చిమిర్చి తీసుకుందామండి. ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. ఒక 2-3 మధ్యలోకి, ఒక 3-4 పొడవుగా దీన్ని కోసుకుందామండి. ఎందుకంటే కారం చికెన్లోకి కారం దిగాలి కాబట్టి కొంచెం తీసుకుందామండి. ఉల్లిపాయలు కూడా మనము 5 ఉల్లిపాయలు తీసుకున్నామండి. కేజీ చికెన్కి 2 పెద్ద టమాటా, మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నామండి. కొంచెం చికెన్ కర్రీలోకి మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందామండి. ఇక్కడ పక్కన కొత్తిమీర పక్కన పెట్టుకున్నామండి కోసి. అలాగే పుదీనా కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాము. తీసుకుని ఇక్కడ పెట్టుకున్నామండి. శుభ్రం కడిగేసి పసుపు కొంచెం సాల్ట్ వేసి కడిగేసి పెట్టాను 3 టైమ్స్. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేద్దామండి. ఒక 1/2 స్పూన్ ధనియాలు కూడా వేద్దాము. కొంచెం గరం మసాలా వేద్దామండి. చిన్న గరిటె ఆయిల్ వేసుకుందామండి. ఈ మూడు వేసుకున్నాం కదండి. ఈ 3 కూడా ఇలా మ్యారినేట్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి చికెన్. అలాగే కొంచెం జీడిపప్పు తీసుకుందామండి మిక్సీకి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఈ 3 కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నామండి. ఆ పేస్ట్ తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీలోకి మనము ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇందులోకి 3 యాలక్కాయలు వేసుకుందామండి. 3 దాల్చిన చెక్క, 4 లవంగాయలు, ఒక మసాలా సామాన్ ఒకటి వేద్దాము. ఇందులో ఫ్లేవర్ కోసం వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయలు వేద్దామండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఎర్రగా వచ్చేదాకా వేసుకుందామండి 10 నిమిషాల పాటు ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కలర్ వచ్చేసినాయండి. వేపుకున్నాం కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ 2 టమాటా కోసి పెట్టాము కదా, వేసుకుని ఇవి కూడా మగ్గేలాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుందామండి. టమాటా కూడా వేసామండి. టమాటా, ఉల్లిపాయ 2 కూడా చక్కగా దోరగా మగ్గిపోయినాయి. దీంట్లోకి మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయేలాగా కొంచెం వేపేద్దామండి. అందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేద్దామండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేద్దామండి. ఇవి కూడా ఇలాగ కొంచెం అడుగంటకుండా తిప్పేసుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ వేద్దామండి.
ఒక 2 స్పూన్లు కారము. మనం కేజీ చికెన్ తీసుకున్నాం కదండి, కేజీ 2 స్పూన్లు కారం వేయాలండి. ఆల్రెడీ 1 స్పూన్ వేస్తాను. ఇవి ఇలాగా కలుపుకోవాలండి. కారం మనకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది. ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గనిద్దామండి. కొంచెం మగ్గిపోయింది కదండి. ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా. ఇందులో చికెన్ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ పసుపు అన్నీ వేసి కలిపి పెట్టేస్తాం కదండి. ఇందులో చికెన్ వేసేసుకుందాము. చికెన్ వేసేసుకుని ఒకసారి ఇలా తిప్పుకుందామండి మొత్తం కర్రీ. అంతా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఇలా తిప్పేసుకుందాం. ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దామండి దీన్ని, చికెన్ కర్రీని 10 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి చక్కగా చికెన్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందామండి. 1 గ్లాసు వాటర్. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఫ్లేవర్ చాలా బాగుంది. ఒక 5 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది. 5 మినిట్స్లో మగ్గిన వెంటనే ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ ఉడికినేద్దాం. ఇంకా చికెన్ ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది, కొంచెం గ్రేవీగా వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు. ఈ ముద్దని ఇందులో సర్వ్ చేసుకుందామండి. ఇలాగా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర ప్లస్ జీడిపప్పు కలిపి మిక్సీ కొట్టాం కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగే ఫ్లేవర్ పట్టేదాకా ఉంచి ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆపేసుకోవచ్చండి కర్రీ. ఇలాగా పేస్ట్ వేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చాము. చూడండి గ్రేవీ తోటి చాలా ఫ్లేవర్ చాలా బాగుంది, స్మెల్ బాగుంది, టేస్ట్ కూడా చూస్తే చాలా బాగుందండి. ఇలా మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.